హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాటర్డే వ్లాగ్ చేసినానండి. సాటర్డే వ్లాగ్ ఏంటంటే హౌస్ క్లీనింగ్ అండి. హౌస్ క్లీనింగ్ వ్లాగ్ చేసినాను. నేను ఎవ్రీ సాటర్డే హౌస్ క్లీనింగ్ చేస్తానండి. ఎవ్రీ సాటర్డే హౌస్ క్లీనింగ్ చేయడం చాలా చాలా మంచిది. మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏది ఉన్నా అది కంపల్సరీ వెళ్ళిపోతుందండి బయటికి. అది మీకు సాటర్డే హౌస్ క్లీనింగ్ చేయడం వల్ల మీకు అది అలవాటు అయిపోతుంది. మీ జీవితంలో సాటర్డే రాగానే మనం హౌస్ క్లీనింగ్ చేయాలి. ఈరోజు ఏదైనా కనీసం బెడ్షీట్ చేంజ్ చేయడము, మనం కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్ చేంజ్ చేయడము, వంట దగ్గర యూజ్ చేసే బట్టలను మాప్ చేయడము, తీసేయడము, ఇట్లాంటివన్నీ మనం చిన్న చిన్నవైనా చేసుకోవాలండి. సాటర్డే కంపల్సరీ చేయాలి. హౌస్ క్లీనింగ్ చేయడం చాలా చాలా మంచిది. ఇక్కడ నేను ఈరోజు సాటర్డే అంటే నాకు స్కూల్ కూడా లేదు, ఇంట్లోనే ఉన్నాను. నేనైతే ఎవ్రీ సాటర్డే అయితే హౌస్ క్లీనింగ్ చేయను. నాకు ఎవ్రీ సాటర్డే చేయడానికి కుదరదు. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి సెలవు ఉన్నప్పుడే చేసుకుంటాను. అప్పుడు నేను సాటర్డే హాలిడే లేనప్పుడు ఏం చేస్తానంటే బెడ్షీట్ మాత్రం కంపల్సరీ చేంజ్ చేస్తాను, బెడ్షీట్. అండ్ నెక్స్ట్ నేను కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్ ఉంటాయి కదండి, డోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తాను. డోర్ మ్యాట్స్, మనం వంట దగ్గర వాడే క్లాత్స్, ఇవన్నీ వాషింగ్కి వేసేస్తాను సాటర్డే కంపల్సరీగా. వాషింగ్ వేస్తే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏది ఉన్నా కనీసం మనం పెద్ద రోజు డీప్ క్లీనింగ్ చేయకపోయినా కూడా ఈ చిన్న చేస్తే కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఇక్కడ నేను మార్నింగ్ లేట్గానే మార్నింగ్ లేట్గా లేచిన తర్వాత సాటర్డే హాలిడే కదండి. హాలిడే రోజు అయితే హాలిడే ఉందనేసి కొంచెం లేవాలనిపించదు, లేట్గానే లేవాలనిపిస్తుంది. తొందరగా అయితే లేవలేము. లేచిన తర్వాత ఇక స్నానం చేసుకొని పూజ చేసేసిన ఫస్ట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సాటర్డే కంపల్సరీ దేవుళ్ళని తోమి మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలండి. మనం రోజు పూజ చేసేటట్టుగా దీపాలు అవి వెలిగించొద్దు. మొత్తం దేవుళ్ళని కూడా తోమి ఫొటోస్ అన్ని తీసేసి తుడిచేసి మంచి మళ్ళీ కొత్తగా బొట్లు పెట్టుకొని చేయాలండి. నేను పూజ వీడియో అయితే ఇక్కడ పెట్టలేదు. పూజ వీడియో నాకు పెట్టడం కొంచెం ఇష్టం ఉండదు. 16 వ్రతం చేసినప్పుడు పెట్టినాను కదండి పూజ వ్లాగు. వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడే సాటర్డే హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ మొత్తం బెడ్షీట్స్ అవన్నీ వాషింగ్లో వేసేసిన తర్వాత, వాషింగ్ అయిన తర్వాత ఇక్కడ బట్టలన్నీ మొత్తం ఎండేస్తున్నాను. బట్టలు ఎండేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ దూస మొత్తం దులిపేస్తున్నానండి. దూస కూడా నేను ఎవ్రీ సాటర్డే దులిపను. ఒకవేళ వీలుందంటే దులిపేస్తాను, మొత్తం దులిపేస్తాను. వీలు లేదంటే మనం వీలు లేకపోతే మాత్రం చిన్న క్లీనింగ్ చేసుకుంటాను. సాటర్డే మాత్రం క్లీనింగ్ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. ఒక్కసారి మీరు చేయండి, సాటర్డే మీరు అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండానే మీరు కొంచెం పైకి ఎదుగుతూ ఉంటారు. అది మీకు అలవాటు అయిపోతుంది. అప్పుడు మీరే సాటర్డే వచ్చిందంటే అసలు ఇక క్లీనింగ్ చేసుకోవాలన్న థాట్ మీ మైండ్లోనే ఉండిపోతుంది. ఇక మార్నింగ్ సుస్లా చేసుకొని తిన్నామండి. చెప్పినా కదా, అది కూడా చిన్న వ్లాగ్ పెట్టినా కదండి వీడియో. ఒకవేళ మీరు చూడకపోతే కూడా ఒకసారి చూడండి. మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలకు కూడా పెట్టేసి నేను కూడా తినేసి పూజ చేసుకొని ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినానండి. ఫస్ట్ అయితే బట్టలన్నీ మొత్తం వాషింగ్ చేసేసిన, అన్ని బట్టల్ని ఇక సెల్ఫ్లలో పరిచేటివి కూడా ఈరోజు తీసేసినాను. సెల్ఫ్లో పరిచేటివి అన్నీ తీసేసి అన్ని వాషింగ్కి వేసేసి అవి ఆరేలోపు మేము పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని తిన్నామండి. అవి ఎండేంత వరకు. అవి ఎండిన తర్వాత మళ్ళీ మొత్తం సెల్ఫ్లో అవన్నీ పరిచేసినాను. సెల్ఫ్లో పరిచేసిన తర్వాత అన్ని డబ్బాలన్నీ ఇక్కడ తుడిచి పెట్టినండి. ఇక్కడ స్టాండ్ అండి, ఇది స్టాండ్ తీయడానికి రాదండి. అక్కడ మొత్తం తాడు వైర్తో కట్టింది ఉంది. ఇది రెంట్ హౌస్ కదండి. ఎక్కడ కూడా స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా ఇక ఏం చేసినంటే వైర్తో మొత్తం కట్టి అక్కడ స్టాండ్ పెట్టుకున్నాను. స్టాండ్ పెట్టకపోతే మనకు చిన్న సామాన్లు అక్కడ పడడం, ఇక్కడ పడడం, గిన్నెలు పెట్టడానికి, వాటి పెట్టడానికి అసలు ప్లేస్ ఏది కూడా సెట్టే కదా, స్టాండే సెట్ అవుతుంది. అందుకని ఇక నేను స్టాండ్ అంతా తీయడానికి రాదు కాబట్టి దాన్ని అట్లనే కట్టేసి పెట్టినామండి. అందుకని నేను ఎప్పుడన్నా ఒకసారి మొత్తం అది చాలా కొంచెం గలీజ్గా అనిపిస్తేనే దాన్ని తీసి తోమేస్తాను. ఎప్పటికైతే తీసి తోమను బాగా, దాన్ని అక్కడనే పెట్టి అలాగే తుడిచేస్తాను. ఇక్కడ మొత్తం అన్ని సెల్ఫ్ బట్టలన్నీ ఎండిపోయినాయి కదండి, అన్నీ తెచ్చి సెల్ఫ్లో పరిచేసి ఒక్కొక్కటి డబ్బా తుడిచేస్తున్నాను. తుడిచి పెడుతున్నాను సెల్ఫ్లో ఒక్కొక్కటి. హౌస్ క్లీనింగ్ చేసుకున్నామంటే మనకు మంచిగా అనిపిస్తుంది, నీట్గా ఇల్లంతా కూడా మంచిగా ఇంట్లో కొంత మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ డబ్బాలో నేను ఇంతకుముందు చూపించింది 16 వ్రతం కోసం తెచ్చిన మట్టి అండి, పుట్టమని 16 సోమవారం వ్రతం కోసం అని తెచ్చుకున్నాను. దాన్ని డబ్బాలు అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. వ్రతం కోసం కావాల్సినంత తీసుకొని పూజ కోసమే వాడుకుంటాను. మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇల్లు మొత్తం మనం డైలీ క్లీన్ చేసి తుడిచినా అంతే కసు వస్తుంది. మళ్ళీ హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు కూడా డైలీ చేస్తూ ఉంటే కూడా ఎక్కడి నుంచి వస్తుందేమో కానీ చాలా ఇంట్లో మొత్తం చెత్త చాలా ఉంటుందండి. క్లీన్ చేస్తూ ఉన్నా, ఎప్పుడు చేస్తూ ఉన్నా కూడా వస్తూనే ఉంటుంది చెత్త. ఆల్రెడీ నేను ఇంకొకసారి ఉడిచేసినాను ఇంతకుముందు. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఉడిచేస్తున్నాను, మళ్ళీ చెత్త వస్తూనే ఉంది. ఈ చెత్త ఎప్పటికి వస్తూనే ఉంటుందండి, ఎంత క్లీనింగ్ చేసినా కూడా వస్తూనే ఉంటుంది. ఇక అన్నీ
చెత్త సాటర్డే మన ఇంట్లో ఏమైనా చినిగిపోయిన బట్టలున్నా ఏమున్నా ఇంకా వాడని వస్తువులు ఏవైనా ఉన్నా అవన్నీ సాటర్డే మాత్రం తీసి పడేయాలండి. బయట మనం ఏ వాడని వస్తువులు ఉన్నా సాటర్డే తీసి పడేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అందుకని మనం సాటర్డే కంపల్సరీ ఇంట్లో మనం వాడని దుస్తువులున్నా ఏమున్నా చినిగిపోయిన వస్తువులున్నా వాడని వస్తువులున్నా ఏమున్నా సాటర్డే మొత్తం పడేసేయాలి బయటికి. ఇక్కడ నేను బెడ్షీట్ కూడా వేరే పరుస్తున్నానండి బెడ్ మీద. బెడ్షీట్ మొత్తం ఇక సాటర్డే బెడ్షీట్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తానండి. చేంజ్ చేయడం చాలా కుదరకపోతే కనీసం బెడ్షీట్ అయినా కంపల్సరీ సాటర్డే చేంజ్ చేయాలి. నేను ఒకవేళ ఫ్రైడే ముందు రోజు బెడ్షీట్ చేంజ్ చేస్తే కూడా ఆ రోజు కంపల్సరీగా బెడ్షీట్ చేంజ్ చేస్తాను. అది నాకు అలవాటు అయిపోయింది. సాటర్డే వచ్చిందంటే అసలు నాకు ఆ రోజు క్లీనింగ్ చేయలేనంటే నాకు అసలు మనసే ఉండదు అసలు క్లీనింగ్ చేయకపోతే. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ఉడిచేసి ఇక ఇల్లు తుడిచేస్తున్నానండి. ఇక్కడ మనం తుడిచే వాటర్లో కొంచెం దొడ్డు సాల్ట్ ఉంటుంది కదండి, దొడ్డు సాల్టు, పసుపు, కొంచెం కంఫర్ట్ కూడా వేస్తానండి. ఇక ఏది వేసినా వేయకపోయినా మనం తుడిచేటప్పుడు అయితే తుడిచేది అందరం వేస్తాము కాబట్టి నేను సాల్ట్ మాత్రం పసుపు మాత్రం కంపల్సరీ వేస్తాను. ఇవి రెండు వేయడం వల్ల మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదున్నా వెళ్ళిపోతుందండి. మనం ఇంట్లో కొంచెం ఎక్కువ గొడవలు అవుతున్నా, ఇంట్లో ఎప్పటికీ పిల్లలు అరుస్తున్న గొడవలు అవుతున్నా ఏమున్నా అది దొడ్డు సాల్ట్ వేసి పసుపు వేసి తుడడం వల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుంది. అందుకని మనం జీవితంలో మనం ఇవి కొన్ని అలవాటు చేసుకోవాలండి. కొన్ని అలవాటు చేసుకుంటేనే మనం లైఫ్లో పైకి ఎదగగలుగుతాము. కొన్ని అలవాటు మనకు ఉండాలి కంపల్సరీగా ఇవన్నీ. తర్వాత ఇక్కడ మొత్తం బట్టలన్నీ తెచ్చి మడక చేస్తున్నాను. చాలా బట్టలు సాటర్డే వచ్చిందంటే చాలా బట్టలు ఉంటాయి. అన్నీ ఉతకడానికి వేస్తాను నేను. ఏవి ఉన్నా తీసి ఉతకడానికి వేస్తాను. ఇక అన్నీ తీసి బట్టలు మడక చేసి పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం కదండి. బ్రేక్ఫాస్ట్ చేసి క్లీనింగ్ మొత్తం అయిపోయేంత వరకు ఇక ఫుడ్ చేసుకొని తినలేదు. ఇక ఫుడ్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక గ్యాస్ కూడా మొత్తం ఎంత నీట్గా కడిగిన ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇల్లు మొత్తం మంచిగా నీట్గా అనిపిస్తుంది మనం క్లీనింగ్ చేసిన రోజు క్లీనింగ్ చేసుకుంటే. అసలు సాటర్డే ఒకసారి హౌస్ మొత్తం క్లీన్ చేసినామంటే ఇంట్లో అసలు లక్ష్మీదేవి వచ్చినట్టు, మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేనట్టు మంచిగా ఇల్లు మొత్తం ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇక మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాం కదండి. వంట చేస్తున్నాను. ఇక్కడ వంట చేసుకొని తింటున్నాము. పిల్లలకు అందరూ కూడా వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అట్లనే ఉన్నారు, తినలేదు. ఇక వంట మొత్తం అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక పాప కూడా రెడీ చేస్తున్నాను, నేను కూడా రెడీ అవుతున్నాను. పొద్దున్నుంచి ఇద్దరం అట్లనే ఉన్నాం రెడీ. తల దూసుకోలేదు. నా జుట్టు కూడా మొత్తం అలానే క్లిప్ వేసి పెట్టుకున్నాను. పాప రెడీ చేసిన తర్వాత నేను కూడా ఆయిల్ పెట్టుకొని రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ ఒక ఆయిల్ చూపిస్తానండి. ఆయిల్ చాలా మంచిది, రోజ్బెర్రీ ఆయిల్ అని. అది ఆయిల్ కదండి, కొంచెం ఇట్లా స్ప్రే చేసుకుంటే చాలా బాగుంది. హెయిర్ కూడా మంచిగా పోతలేదు అసలు. కావాలంటే మీరు కూడా తెచ్చుకొని వాడండి. వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.